నేను ఈరోజు మొయినాబాద్ లొకేషన్లో కేతిరెడ్డిపల్లి దగ్గర 555 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫామ్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఫామ్ హౌస్కి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫామ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే అప్పర్ జంక్షన్ నుంచి కేవలం 25 మినిట్స్ టు 30 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ మొయినాబాద్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ డ్రైవ్ వేగా చూసుకున్నట్లయితే 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. ఈ ఫామ్ హౌస్ అన్నది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫామ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఈ ఫామ్ హౌస్ అన్నది 555 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1 BHK ఫామ్ హౌస్. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫామ్ హౌస్ ముందు ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫామ్ హౌస్కి చుట్టూ కాంపౌండ్ వాల్ తీసుకోవడం జరిగింది. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ ఫామ్ హౌస్కి మంత్లీ రెంటల్ చూసుకున్నట్లయితే సాటర్డే సండే చూసుకుంటే మనకి 2 days కలుపుకొని 30,000 రెంట్ వస్తుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది. సో ఈచ్ డే చూసుకున్నట్లయితే మనకి 15,000 ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి మంత్లీ 1 lakh నుంచి 1,20,000 రెంటల్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 10 members to 15 members కెపాసిటీ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాంగో ట్రీస్ కవర్ చేస్తున్నామండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మ్యాంగో ట్రీకి మ్యాంగోస్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏరియా కవర్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసుకుంటే చిల్డ్రన్స్కి సపరేట్గా రావడం జరిగింది అండ్ అడల్ట్కి సపరేట్గా రావడం జరిగిందండి. సో ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నటువంటి వాష్రూమ్స్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అండ్ బెడ్రూమ్ అన్ని కవర్ చేసి దీని యొక్క ప్రైస్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మొయినాబాద్ లొకేషన్లో మంచి ఫామ్ హౌస్ కావాలి అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ రావాలని చూస్తున్నారా, ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మనం ఫామ్ హౌస్కి సంబంధించిన ఇక్కడ మనకి ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ స్టవ్స్ ఉన్నాయండి. సో ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్న స్పేస్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫామ్ హౌస్ హాల్ కవర్ చేస్తున్నానండి. ఈస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేస్తారు ఫామ్ హౌస్ అన్నది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్లో చూసుకున్నట్లయితే మనకి మంచి సిట్అవుట్ ఏరియా రావడం జరిగింది, అంటే సోఫాస్ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పైన చూపిస్తున్నాము అండ్ టీవీ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు, స్పేసెస్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫామ్ హౌస్లో సీలింగ్ చేయించడం జరిగిందండి, ఫాల్ సీలింగ్ వర్క్. వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. 1 BHKతో రావడం జరిగిందండి ఫామ్ హౌస్ అన్నది. వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఫామ్ హౌస్ అనేది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేసి ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఏసీ పాయింట్ కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్లో వచ్చేసి ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్ హౌస్ టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా గమనించినట్లయితే ఫుల్గా ఫామ్ హౌసెస్ ఉన్నాయి అండ్ ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి. సో ఈ ఫామ్ హౌస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 1,25,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ఫామ్ హౌస్ అన్నది విజిట్ చేసి ఫామ్ హౌస్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.